ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:14 ఆయన అపోస్తలుడైన పౌలు సంఘానికి, ఎఫెసీ సంఘానికి అద్భుతమైన విషయాలు చెబుతూ అక్కడ సర్వాంగ కవచం గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి విశ్వాసి కూడా ఒక కవచాన్ని ధరించాలి. మనందరూ యుద్ధ భూమిలో ఉన్నాం కాబట్టి, సాతానుతోనూ శరీరంతోనూ లోకంతోనూ పోరాడుతున్నాం కాబట్టి, మనం పోరాడుతుంది శరీరంతో కాదు కాబట్టి, మనం పోరాడేటువంటిది దురాత్మ సమూహంతో పోరాడుతున్నాం కాబట్టి మనకేమవసరం? ఆర్మర్ అవసరం. మనకి యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి పరికరాలు అవసరం, యుద్ధానికి కావాల్సినటువంటి సామాగ్రి అవసరం. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ మామూలు డ్రెస్తో మనం వెళ్ళాం, ఒక ప్రత్యేకమైన ఆర్మర్ ధరిస్తాం. దాన్నే ఆర్మర్ అని పిలుస్తారు. అంటే సర్వాంగ కవచం, ద ఫుల్ ఆర్మర్ అంటారు. అంటే టాప్ టు బాటమ్ సైనికుడు హెల్మెట్ నుంచి షూ వరకు వేసుకుని యుద్ధానికి వెళ్తాడు. మనం కూడా ఆధ్యాత్మికంగా యుద్ధం చేస్తున్నాం కాబట్టి యుద్ధంలో విజయాన్ని సాధించాలంటే మనం కూడా ఏం ధరించాలి? ఆర్మర్ ధరించాలి, సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఒక్కసారి మీరు స్క్రీన్ వైపు చూస్తే ఆ సర్వాంగ కవచం ఎలా ఉందో మీకు తెలుస్తూ ఉంది. అంటే శారీరకంగా మనం వీటిని ఎప్పుడు ధరించం, కానీ ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ప్రతి దినము వీటిని ధరించాలి అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. అక్కడ చెప్తాడు, సత్యమును దట్టి. ఏంటది దట్టి అంటే అర్థం ఏంటండి? సత్యమును దట్టి. అక్కడ చెప్తా ఉన్నాడు, పాదములకు సమాధాన సువార్తను సిద్ధ మనసును జోడు ధరించుకోండి. ఆ తర్వాత రక్షణను శిరస్త్రానికి పెట్టుకోండి, రక్షణను శిరస్త్రాన్ని పెట్టుకోండి. ఆ తర్వాత ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ అంటాడు అక్కడ. సత్యమును దట్టి. ఆలోచన చేయండి. సో కొన్ని సందర్భాలు ఆలోచన చేస్తున్నప్పుడు గర్భిణీ స్త్రీకి తన డెలివరీ టైంలో తన యొక్క నడాన్ని ఏం చేస్తారు? గట్టిగా కడతారు. ఎందుకు చెప్పండి? ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు మనం ఏం కడతాం? నడుం కడతాం. ఏమంటే ప్యాంట్ జారిపోతుంది అనుకోండి, నడుం జారిపోతూ ఉంటుంటే పని చేయలేం. అందుని బట్టి దేవుడు కూడా చెప్తున్నాడు, నువ్వు యుద్ధానికి వెళ్తున్నప్పుడు, అంటే ఆత్మీయంగా శత్రువు మీద విజయం సాధించడానికి వెళ్తున్నప్పుడు, నీ శరీరం మీద పోరాటం చేయడానికి వెళ్తున్నప్పుడు, లోకము దాని ఆశల మీద పోరాటం చేయడానికి వెళ్తున్నప్పుడు నువ్వు సత్యమని దట్టి కట్టుకో. పురుషులందరూ కూడా బెల్ట్ పెట్టుకుంటాం కదండి, మన ప్యాంట్కి ఏముంటుంది? బెల్ట్ ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ నడానికి ఏం కట్టుకో? సత్యమును దట్టి కట్టుకో. ఆ సత్యం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాలు కట్టుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి మాటల ప్రకారం మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. సత్యం మీద మనం కట్టబడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన పునాది దేని మీద ఉండాలి? మన పునాది దేని మీద ఉండాలి? సత్య దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మీద పునాది వేసుకోవాలి. తద్వారా మనం స్థిరులుగా ఉండగలుగుతాం. సత్య విషయంలో మనం ఎలా ఉండాలి? స్థిరత్వం కలిగి ఉండాలి. దేవుని ప్రజలు సత్యమును అనుసరించి నడవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని ప్రజలు సత్యమును అనుసరించి నడవాలి. 2వ యోహాను పత్రిక 1:4 2వ యోహాను పత్రిక 1:4 త్వరగా చదువుదామండి. సో దేవుడు ఎంత సంపూర్ణమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. యోహాను భక్తుడు అంటున్నాడు, అపోస్తలుడైన యోహాను అంటున్నాడు, నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుండుట కనుగొని బహుగా సంతోషించున్నాను. అంటే సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించటం. నేను విన్నప్పుడు నేను బహుగా సంతోషిస్తున్నాను. సత్యదేవుడు యేసుక్రీస్తు ప్రభు సత్యదేవుడైనా అసత్యదేవుడు కాదు, అవినీతిపరమైనటువంటి దేవుడు కాదైనా సత్యదేవుడు. నేను చెప్పాను, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని చెప్పాడు. ఇది మనుషులందరూ ప్రార్థన చేస్తున్నారు దేవునికి, అసత్యంలో ఉన్నాము, మాకు సత్యం ఎక్కడా? ఓ డివైన్ పవర్, ఓ సుప్రీమింగ్, వీఆర్ ఇన్ అన్రియాలిటీ, లీడ్ మీ ఫ్రమ్ అన్రియాలిటీ ఇంటూ రియాలిటీ. మేము సత్యంలో బ్రతకాలని ఆశపడుతున్నామని మనిషి కోరుకుంటుంటే ఆ సత్యము నేనే. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మీకు మీ జీవితాల్లో పవిత్రపరుస్తుంది. సత్యం ఒక్కటే మనల్ని పవిత్రపరుస్తుంది అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రభువులో మనం స్థిరంగా ఉండాలి. సత్యం చెప్పే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో మనం స్థిరులుగా ఉండాలి. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను పత్రిక 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము 17-19 మనం ఆలోచన చేస్తే సత్యము మనకు పవిత్రతనిస్తుందని దేవుని లేఖనం తెలుసు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. తర్వాత కూడా చదవండి, తర్వాత కూడా ఆ టెక్స్ట్ వేయాల్సింది మనం చేస్తున్నాను. నీవు లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకములోనికి పంపితిని.
వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నువ్వు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. వారు వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించున్నానని ప్రభు యేసుక్రీస్తు సత్యమందు స్థాపించబడాలి. సత్యము మనల్ని పవిత్రపరుస్తుంది. ఈరోజు యేసు రక్తం మాత్రమే మన ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రంగా చేస్తుంది. యేసయ్య ఒక్కడే మనల్ని పవిత్రపరచగలడు. మరి ఏ ఇతర వ్యక్తులు కానీ, మరి ఏ ఇతర ఆచారాలు కానీ, మరి ఏ ఇతర సిస్టమ్స్ కానీ మనల్ని పవిత్రపరచలేవు. కానీ యేసు ప్రభు వారు ఆయన కార్చిన రక్తం మాత్రమే మనల్ని పవిత్రపరచగలదు. అందును బట్టి సత్యమునందు మనందరం కూడా ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండాలి. సత్యవాక్యమునందు మనం స్థిరంగా ఉండాలి. సత్యబోధ అసత్యబోధ అని ఉందండి. ఆలోచన చేయండి. మీరు సత్యబోధ యందు స్థిరులుగా ఉండాలి. సత్యం అనేటువంటి మాట మనం వింటున్నప్పుడు అసత్యం అనేటువంటి మాట కూడా వెలుగులో ఉంటుంది. అసత్యం అనేటువంటిది ఉంటుంది. అర్థమవుతుందా? సత్యవాక్యము అని మాట్లాడుతున్నామంటే అసత్యవాక్యం కూడా ఉంది. యేసు ప్రభు వారు చెప్పారు, నేను వచ్చేటువంటి దినాలు ఎలా ఉంటాయి, నేను రెండోసారి లోకానికి వస్తున్నప్పుడు ఎలా ఉంటాయో ఆయన చెబుతూ, సో నా నామం పేట అనేక మంది అసత్య బోధకులు, నా నామం పేట అనేక మంది అబద్ధ ప్రవక్తలు మీ వద్దకు వస్తారు. వారు గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు లాంటి వారు. అందును బట్టి వారి విషయంలో జాగ్రత్త. అంత్యదినాల్లో అసత్య బోధ మీ దగ్గరికి వస్తుంది. అంత్యదినాల్లో అబద్ధ బోధకులు మీ దగ్గరికి వస్తారు. వారు సత్యం కాకుండా అసత్యాన్ని చెప్తారు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రంగా చేస్తాడు. సత్యబోధ ఏంటి? సత్యబోధ అంటే అపోస్తుల బోధ. ఏ అపోస్తులు అయితే బోధించారో, ఏ అపోస్తులు అయితే ఆది కాలంలో బోధించారో ఆ బోధన అపోస్తుల బోధ అన్నారు. అపోస్తుల బోధ సరైనటువంటిది. అపోస్తులైన పౌలు బెరే సంఘానికి వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యాన్ని చెప్తుంటే బెరే సంఘము దేవుని వాక్య ప్రకారం చెప్తున్నాడా లేదా, అపోస్తుల బోధ ప్రకారం చెప్తున్నాడా లేదా అనేటువంటి విషయాన్ని వారు పరిశీలనగా చూశారు. అపోస్తులైన పౌలు సాధారణమైనటువంటి దైవజనుడు ఏం కాదు, మరణించిన వాడిని కూడా లేపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దైవజనుడు. ఆ దైవజనుడు వెళ్ళి సంఘంలో బోధిస్తున్నప్పుడు కూడా సంఘము దేవుని వాక్యాన్ని పరిశీలనగా చూశారట. బెరే సంఘం, బెరియన్స్ ఆర్ ద మోడల్ చర్చ్ ఫర్ ఎవ్రీ న్యూ క్రిస్టియన్స్. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క న్యూ జనరేషన్ క్రిస్టియన్స్కి మాదిరికరమైన సంఘము ఏంటంటే బెరయ సంఘం. ఈరోజున సత్యమందు మనం స్థాపించబడాలి. సత్యమును స్థిరులు